మహిళలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా సమాజాన్ని కూడా నడిపించగలరు అని నిరూపించిన గొప్ప ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. మన దేశంలో ఎంతోమంది ఐఏఎస్లు ఉన్న స్మితా సబర్వాల్ ఒక పాపులర్ పేరు. కేవలం అందంతోనే కాదు, తన అద్భుతమైన పనితీరు, పట్టుదల మరియు అంకిత భావంతో అశేషమైన ప్రజల అభిమానం పొందిన, ప్రజల కోసం పనిచేసిన ఆఫీసర్ పేరు పొందిన స్మితా సబర్వాల్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మన కామన్ మ్యాన్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 1977లో డార్జిలింగ్లో జన్మించిన స్మితా సబర్వాల్ ఒక ఆర్మీ అధికారి కుమార్తె. ఆమె తండ్రి కల్నల్ ప్రణబ్ దాస్. చిన్నప్పటి నుంచే విద్యావంతులైన కుటుంబంలో పెరిగిన ఆమె డిగ్రీలో అత్యుత్తమ మార్కులతో పాస్ అయ్యారు. ఆ తర్వాత తన లక్ష్యమైన ఐఏఎస్కు సిద్ధమయ్యారు. అయితే దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ ఎగ్జామ్స్ మొదటి స్థానంలో ఉంటాయి. అయితే చాలామంది సివిల్స్లో పాస్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ అందులో కొంతమంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తారు. అయితే ఇప్పుడు స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అయ్యారనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్మితా సబర్వాల్ మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ పరీక్షలో అద్భుతమైన ర్యాంకు అంటే 4వ ర్యాంకు సాధించారు. ఈ విజయం ఆమెకు మాత్రమే కాదు, ఆమెతో పాటు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. శిక్షణ తర్వాత ఆమె తన మొదటి పోస్టింగ్ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో సబ్ కలెక్టర్గా తన ఐఏఎస్ జర్నీ ప్రారంభించారు. అంతేకాకుండా తన టర్నోవర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. తర్వాత ఆమె చిత్తూరు నుంచి కడపకు, ఆ తర్వాత వరంగల్కు బదిలీ అయ్యారు. కానీ ఆమెకు అత్యంత గుర్తింపు తెచ్చిన పోస్టింగ్ మాత్రం కరీంనగర్ జిల్లా కలెక్టర్గా ఆమె చేపట్టిన అమ్మలారా మీ కలెక్టర్ను కలవండి అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రశంసలను అందుకుంది. ఆ తర్వాత ఆమె మెదక్ జిల్లా కలెక్టర్గా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఆమె ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్మితా సబర్వాల్ కేవలం ఒక ఐఏఎస్ అధికారి మాత్రమే కాదు, ఆమె ప్రజలకు దగ్గరగా ఉన్నందున ఆమెకు ప్రజల ఆఫీసర్ అనే పేరు కూడా సంపాదించుకున్నారు. ఒక అధికారిగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయినా సరే ఆమె కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మానవీయ కోణాన్ని మర్చిపోయేవారు కాదు. అందుకే స్మితా సబర్వాల్ అంటే అందరికీ గౌరవం ఎక్కువ. ఆమె చేసిన సేవకు గాను అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. చివరిగా స్మితా సబర్వాల్ గురించి చెప్పుకోవాలంటే, స్మితా సబర్వాల్ గారి జీవితం ప్రతి ఒక్క యువకుడికి మరియు యువతికి ఒక పాఠం. కష్టపడితే కఠినమైన పరీక్షలు కూడా సులభంగా జయించవచ్చు అని నిరూపించారు. ఆమెను కేవలం ఒక అందమైన అధికారిగా కాకుండా ఒక ఆదర్శంగా ప్రజల జీవితంలో మార్పు తీసుకొచ్చిన ఒక ఐపీఎస్ అధికారిగా చూడవచ్చు. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.